అమర సాయి చెప్పండి. అవునవును చెప్పండి. కట్టబంచిలో ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన కంప్లైంట్ రికార్డ్ అయింది. డెఫినెట్ గా ఈ రోజు వెరిఫై చేయమంటారు. ఓకే, డెఫినెట్ గా కట్టమంచి నుండి ఎక్కువ డ్రైనేజ్ సమస్య ఉంది. ఒకసారి చూసి నేను విజిట్ కూడా చేస్తాను. కట్టమంచి ఎవరు కార్పొరేట్ కూడా హలో నమస్తే. ఇరువారం నుండా చెప్పండి. ఎవరు మీ కార్పొరేటరు? అక్కడే ఉన్నాడా? లైట్లు వేస్తా లేదా? ఎట్లా రేపు సారి ఓటేద్దామా వద్దా? అశోక్ అయితే మున్సిపల్ ఆఫీస్కి చెప్పినా, ఆయనకి చెప్పలేదా? ముందుగా నువ్వు నాయకుడికి చెప్తే కదా, ఓటేసి నాయకుడికి చెప్తే కంప్లైంట్ ఆఫీస్లో పోయి గలాట్ చేస్తాడు. మీరు ఉత్త ఆఫీసర్కే చెప్తే ఏడ వింటారు వాళ్ళు? నువ్వు రేపు పొద్దున 7 గంటలకల్లా వెళ్ళిపో అశోక్ వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఒక అర్జీ ఇచ్చే లైట్లు మలగలేదని. ఇచ్చినావా పోయి? ఏమన్నా అదే దానికి ఏం చెప్పా? చేస్తాము అన్నారు, అందరూ చెప్పినట్టే. లేదులే, మొన్న దాకా అపోజిషన్ లో ఉన్నాడు కదా, చేయలేకపోయింటాడు. ఇప్పుడు చేస్తాడులే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా. ఓ గవర్నమెంట్ వచ్చిందని అన్ని అడుగుతా ఉంటారు. అయితే మొన్న ఎందుకు అడగలేదని వాళ్ళు అసలు పట్టించుకోరా? సరే ఓకే. ఓటు అయితే వేసినావు కదా? ఓటు వేసినా కాబట్టి గట్టిగా అడుగుతా ఉండవు. వెరీ గుడ్. మేము కూడా గట్టిగా చేయమని ఇప్పుడే చెప్తానుండి. అయితే నమస్తే. ఏమన్నా అశోక్ అన్న అంతా హలో 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 చెప్పండి. నమస్తే. ఏమేమి కొంచెం బలంగా చెప్పండి. పెన్షన్ లేదా? షౌకార్పేట పోయినసారి చెప్పావు కదా. మరి ఇప్పుడు చెప్తే నీకు 3 నెలలు పడుతుంది. అర్జీ ఇచ్చేయండి ఒకటి. మన గవర్నమెంట్ వచ్చినాక కొత్త పెన్షన్స్ ఇంకా నెల పడుతుంది. 3 నెలలకు ఒకసారి కదా పెన్షన్స్ రివ్యూ జరిగేది. మీకే కాల్ వస్తుంది మున్సిపాలిటీ నుండి. ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ అయింది కదా, నీకు ఫోన్ వస్తుంది. డీటెయిల్స్ ఇచ్చేయి, చేస్తారు. రైట్. హలో నమస్తే. చెప్పండి. తాగడానికి నీళ్లు సరిగ్గా రావడం లేదు. 16th వార్డా మీది? ఎవరు మీకు అక్కడ కార్పొరేటర్? ఇప్పుడు చిట్టిబాబు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారా? ఇప్పుడు మరి 3 days బ్యాక్ అక్కడ బోర్వెల్ వేసారు కదా? అవునమ్మా, అక్కడ వేసిన పైప్ లైన్ వేయలేమా? ఓ మీరు పైన మిట్ట పైన ఉంటారా మీరు? సరే, మీకు కూడా ఒక బోర్ వేసే వింటాలే రేపు. థ్యాంక్ యూ.
ఏమ్మా సిగ్నల్ సరిగ్గా వస్తా లేదు. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పమ్మా. సార్ ఇంత ముందు సార్ నేను ఫోన్ వైఎస్ కాలనీ నుండి బోర్వెల్. మా అబ్బాయి జాబ్ కావాలని సార్. ప్రొఫెసర్ డిగ్రీ చదివినాడు. పోయినసారి అడిగావా? అవును సార్, పోయిన వారం కాదు అంత ముందు. పోయిన వారం ఇండిపెండెన్స్ డే ఆడే ఉంటే అవును సార్. అంతకు ముందు వారము జాబ్ అడిగా. ఓకే రైట్ అమ్మా. జాబ్లు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇంటిమేట్ చేస్తారు. అప్పుడు ఇంటర్వ్యూకి రమ్మనండి అమ్మా. అవును కదమ్మా, గవర్నమెంట్ జాబ్లు వచ్చినప్పుడే కదా జాబ్ ఇచ్చేది. ఈరోజు పీవీకేఎన్ కాలేజ్ కాడికి పంపించమ్మా. ఆడికి వెళ్తున్నాను. ఆడ జాబ్ మేళ నడుస్తా ఉంది. ఆడికి రమ్మని నేను ఆడికి వస్తున్నా. ఓకేనమ్మా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. చెప్పండి. అవును. అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఆయా పిల్లలు సరిగా చూసుకోవటం లేదు, పడుతుంది. ఏమా పేరేమి? ఆశ సార్. ఆశ అంగన్వాడీ టీచర్ సరిగ్గా చూస్తా లేదు, పిల్లల్ని కొడతా ఉంది. అవునా? ఏం రీజను? అదే ఆమె సరిగా పిల్లలు సరిగ్గా చూసుకోవద్దు, ర్యాష్గా మాట్లాడుతుంది. పిల్లలు మాట్లాడుతుంటే ఆమె పడుతుంది, పిల్లలు మాట్లాడుతుంది. ఫోన్ నెంబర్ ఏ వార్డు మీది? గిరింపేట అంటే వార్డు నెంబర్ 20, 19. రైట్ రైట్, నేను చెక్ చేయిస్తాను ఒకసారి. నేను చెక్ చేయిస్తాను. అందుకే ఇండైరెక్ట్ గా నేనే పంపించి వెరిఫై చేస్తాను. మీరు చెప్పినట్టుగానే ఉంటే ఇమీడియట్ గా మార్చేస్తాం. డెఫినెట్ గా థ్యాంక్ యూ మేడం. ఆశ అంట. అది మీకు షీఈ్ అన్కేపబుల్ అని అర్థమైందా? ఇమీడియట్ తీసేస్తాం. ఎవరికి చెప్పాలి? వాళ్ళు చెప్పేదే కాదు, మేడం కూడా చెప్తాంది. తను సరిగ్గా వర్క్ చేస్తా చెప్పినా అని. ఇమీడియట్ గా అమ్మాయిని తీసేసి వేరే కొత్త వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చాం. సస్పెన్షన్ లో పెట్టండి. హలో హలో హలో, మిస్బిహేవియర్ ఉంటే ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దండి. ఆశా వర్కర్స్ స్ట్రిక్ట్ గా ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే సార్. గుడిపాల మండలం తప్పపల్లి పంచాయతీ సార్. చెప్పండి. కట్టగిల్లపల్లి గ్రామం సార్. చెప్పండి. గత ప్రభుత్వంలో మాకు 10,000 తీసుకుని వచ్చి ఆ పట్టా ఇస్తామని ఇచ్చినారు సార్. గత ప్రభుత్వంలో 10,000 తీసుకొని పట్టా ఇస్తామని ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. 2 years అయిపోయింది సార్. పోయి సచివాలయంలో అడిగితే తప్పపల్లి పంచాయతీ సచివాలయంలో. కాదు, 10,000 అంటే నువ్వు లంచం ఇచ్చినావా? ఏం ఇవ్వలేదు సార్. ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. కాదు, 10,000 దేనికి ఇచ్చినావు? 10,000 అప్పుడు అందరూ ఇవ్వమన్నారు కదా సార్. 10 రూపాయలు 10,000 అనేది. కాదు, అందరూ అంటే నేను చెప్పలేదు. అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పారు? అప్పుడు సార్ ఈయన జగన్మోహన్ పెట్టిన రూల్స్ సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన రూలా? అట్లా చెప్పు. జగన్మోహన్ అంటే నేనే కదా, నేనెప్పుడు చెప్పు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు 10,000 ఇస్తే పట్టాలు ఇస్తారని చెప్పారా? దానివల్ల 10,000 ఇచ్చినా పని కాలే. వన్ టైం సెటిల్మెంట్. ఓకే ఓకే, నేను వెరిఫై చేయమంటానులే. ఓకే. ఆ పేరు రూబీనా? ఓకే. ఓకే, నేను వెరిఫై చేస్తానులేండి. హలో హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్. మాది గుడిపాల మండలం చీలాపల్లి సార్. చీలాపల్లి. చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి సార్. చెప్పండి.
సార్ మేము చేయడం దగ్గర 3 ఇండ్లు కట్టుకున్నాం సార్. ఆ. ఆ. ఈ 2020లో మేము ఏ దగ్గర పోయి అడిగినాం సార్ మాకు సర్వీస్ కావాలని. ఆ. సరే మన ఊరికే వచ్చిన సచివాలయంలోకి 2 కేవీకి ఒక్కొక్క 3,000 కట్టమన్నారు సార్. కట్టినాము, ఇల్లు వచ్చి చూసినారు. సరే ఎంత ఉంది సార్ అంటే ఒక 7-8 అవుతుంది అన్నారు సార్. సరే కట్టేసినాక ఒక 3 నెలల తర్వాత పోతే మీకు కొటేషన్ వేయాలా ఆ స్కీమ్ పోయింది అటన్నా సార్. సార్ జైంట్ స్కీమ్ ఎంత అవుతుంది చెప్పండి సార్ అంటే 1,75,000 వేసినారు సార్. ఓకే. సరే మేము ఏం సార్ అప్పుడు ఆ మాట చెప్పినారు, ఇప్పుడు ఇంత చెప్తాం మీటింగ్ మా వల్ల అంత కాదు, మేము కట్టలేము సార్, మేము లేదు వాళ్ళని అడిగినాం సార్. అడిగితే లేదు బా ఇది అంటే మేము పక్క టీడీ వాళ్ళు తెలుసు సార్ వాళ్ళకి, మా ఊర్లో లీటర్లు పోయి కానీ గుండె చేసినారు సార్. ఓకే. మేము అప్పటి నుండి మేము ఎప్పుడు టీడీపీ సార్. మమ్మల్ని సబ్ స్టేషన్ కి ల్యాండ్ ఇస్తానన్నప్పుడు వీళ్ళేదో పొలంలో 3 ఇండ్లు కట్టుకోవాలంట. ఓకే, ఇప్పుడు మీరు ఎంత అయితే ఇవ్వగలుగుతారు సార్? ఒక 10,000 అయితే కట్టేస్తాం సార్. అంటే 3 ఇండ్లకి 30,000 కడతారా? లేదు సార్, కట్టలేము సార్. సో 3 ఇండ్లకి 1,75,000 అడిగితే మీరు 10,000 ఇస్తామంటారు. అవును సార్. ఒక్క నిమిషం ఉండండి. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా సపరేట్ గా? అవును సార్, చిన్న డబ్బా పెట్టాలి సార్. మా క్రీపీస్ కరెంట్ వెనక్కి ఉంది సార్ పొలంలోనే. ఇప్పుడు పాసిబిలిటీ ఉందా? ఉండదు సార్. అన్ని జాగాల్లోనా లేదా ఇక్కడ మాత్రమే? ఒకే చోట పెట్టేస్తే సార్. కాదు, పెడతారంట, బట్ ఇది అన్ని జాగాల్లో ఇదే రూలా? కాదు, ఈ రూల్ 1,50,000 అనేది కామన్ గా అందరికి ఒకే రూల్ అంటున్నారా? ఎస్టిమేషన్ బట్టి, అంటే అక్కడ నియర్ బై ఏమీ లేదు కాబట్టి వేయాల్సి వస్తుంది. దీన్ని ఏం వైలేట్ చేసి చేయలేమా వాళ్ళకి ఫేవరా? వైలేట్ అంటే వైలేట్ కాదు, ఏదన్నా పాతదో అదే పాత వచ్చినవి ఏమన్నా ఉంటే వీళ్ళ వరకు చేయలేమా? అందులో టీడీపీ అని చెప్పేసినారు ముందే 3 ఇండ్ల టీడీపీ మేము. ఒక పని చెయ్యి, ఒక 50,000 అడ్జస్ట్ చేసి కట్టేయి. ఆ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే నేను ఇచ్చి మేనేజ్ చేసి చేసేయమంటా. కాదు, ఎన్ని ఎకరాలు ఉంది ఆడ పొలం ఇప్పుడు మీకు? ఒక్కొక్క ఎకరా నేను ఒక్కొక్కరికి. ఏం పేరు నీ పేరు? కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గౌండర్. ఓకే, వీళ్ళకి ఎట్లయినా చేయాలి కొంచెం. ఎలా అంటే ఎక్కడైనా రీప్లేస్ చేసి ఉంటాం కదా, అదేదన్నా ఉంటే కూడా తీసుకొని ఇంక వాళ్ళు అంతకంటే కట్టలేరు 10,000 కంటే. తీసుకొని దీని వరకు చేసేయండి. ఏదన్నా మనం ఎక్కడైనా పెద్దది వేసేకపోయినప్పుడు చిన్న రీప్లేస్ చేస్తాం కదా, తీసేసి ఉంటామే, అట్లాంటివి ఏమన్నా చేసైనా వీళ్ళకి చేయండి కొద్దిగా. సరే, నేను ఇప్పుడు చెప్పుంటాను, ఇక్కడే ఉన్నారు, అది ఎట్లయినా మీకు వేస్తారు. మళ్ళీ ఓటు ఈసారి తెలుగుదేశం కేయండి, మర్చిపోయాడన్న వైఎస్ఆర్కి అయిపోతారు. ఎవరికి? నాకా? అవునా? చాలా రోజులే కదా మర్చిపోయినా. ఓకే, సరే సరే సరే, అట్లే చేస్తా. అట్లా ఇప్పుడే చెప్పి పంపిస్తా గట్టిగా. హలో హలో, చెప్పండి. హలో నమస్తే అన్న, మరి మురుగన్పల్లి చెప్పండి. అది కాలువ లేదురా, మాకు రోడ్డు లేదు, కాలువ లేదు. 2 సంవత్సరాలుగా వర్షపడుతున్నాం. రాయిమాన్ వీధి పక్కన వీధి సందు. అవునా? 2 సంవత్సరాలుగా వర్షపడుతాం. నీళ్లు పక్కన ఇంటి పక్కన అంతా నిలిచిపోతా ఉంది. ఎవరు మీకు ఇప్పుడు కార్పొరేటర్ అక్కడ? కార్పొరేటర్ ఇప్పుడు ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు ఇప్పుడు రాజేష్. 5th వార్డు, అది 7th వార్డు. హరిణి రెడ్డినా? ఓ, ఆమె ఇప్పుడు డిప్యూటీ మేయరా? డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు రాజేష్ రెడ్డి. ఆయన మాకు కార్పొరేటర్ వచ్చి చూసుకొని కూడా పోయినా 4-5 సార్లు చూసి. కాదు, మురుగన్పల్లికి ఆయన కాదు కదా కార్పొరేటర్? మురుగన్పల్లి పక్కన ఇక్కడ రాయిమాన్ పక్కన సందు ఆయనే మాకు. అంటే బ్యాక్ సైడ్ వస్తుందంట. ఓకే,
అది మళ్ళీ నేనే డబ్బులు పెట్టి 35 రోడ్ల మట్టి కూడా చూడాలి వీధికి, మా వీధికి. ఓకే, ఇప్పుడు వేసేద్దాంలే. ఎట్లా ఇప్పుడు మేయర్ గారికి, మేయర్ డిప్యూటీ మేయర్ కూడా వింటున్నారు మీ సమస్య. డెఫినెట్ గా మీకు ఇచ్చిన మాట ప్రకారం రోడ్లు వేస్తాము. మళ్ళీ నువ్వు మర్చిపోయి డిప్యూటీ మేయర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారని అట్టేయడం వేయబోతా ఓటు. వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉంటారు? నువ్వు కాదు, నేను చెప్పిన డిప్యూటీ మేయర్ ఏ పార్టీలో ఉండరు ఇప్పుడు? తెలుగుదేశం పార్టీగా చేస్తున్నారు కదా. కాబట్టి గుర్తు పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఈ పని అంతా చేయిస్తారు. మళ్ళీ మీరు ఏడన్నా పాత గుర్తులతో ఓటు గీటేసే పోతారు ఆ పక్క. ఓకే ఓకే. ఇప్పుడు మీ రాజేష్ రెడ్డి కూడా విన్నారు, ఖచ్చితంగా ఈ పని చేయిస్తా. ఎస్టిమేషన్ కూడా అయిపోయిందంట, వర్క్ చేయించేస్తారు. ఓకేనా? రైట్ రైట్ రైట్. హలో 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 అన్నా చెప్పండి. నమస్తే నమస్తే అన్న. రోడ్ వైడనింగ్ చేయాలా? ఓకే. అందువల్ల చాలా సన్నగా వేరేగా ఉంది, ఏవి ట్రాఫిక్ దగ్గర. అది కాకుండా కూడా మన ట్రాక్టర్ హౌస్ కూడా మన బ్యాకప్ దొరుకుతుంది కదా, అది కూడా ఒక 10 అడుగులు కొంచెం మెడల్ చేసి ఎస్టింగ్ చేస్తే బాగుంటుంది. డెఫినెట్ గా నాకు కూడా ఆశ ఉండే రోడ్లంతా కొట్టేయాలని. కాదు మీకు ఆల్రెడీ ముందు చేసేస్తారట గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి దాదాపు బ్యాకప్ చేస్తాం. ఆ కంటిన్యూషన్ చేయమంటారు. ఆ కంటిన్యూషన్ అది జగన్పతి రోడ్డు చిత్తమార్గం. అవునవునవును. ఆ చిత్తమార్గ సర్కుల్ బాగుంది. ఆ సర్కుల్ నుంచి అది నేరం కొద్ది చాలా సమయం ఉంటుంది. ఓకే. ఒక 400 feet 500 feet కొద్దిగా మీకు అక్కడ కార్పొరేటర్ ఎవరు ఇప్పుడు? కార్పొరేటర్ తెలీదు. వెరీ గుడ్. వాళ్ళు ఏం పని చేయలేదు కాబట్టి గుర్తుండదులే. నేను మీ కేసుని ఇమీడియట్ గా రిజిస్టర్ అయ్యింది. మా వాళ్ళకి చెప్పి టీడీపీ వాళ్ళని వచ్చి వెరిఫై చేయమంట. మీరందరూ కలిపి అక్కడ రోడ్డు కొట్టేకి ఇబ్బంది లేకుండా మాట్లాడుకున్నారంటే నేను రోడ్ వైడనింగ్ చేసేస్తా. అవును. లేదా దాన్నే మనం చేసేకి రెడీగా ఉన్నాము. అక్కడ లోకల్ నాయకత్వము మీరు ఆడ డిస్టర్బెన్స్ లేకుండా చూసారంటే నేను రోడ్ వైడనింగ్ చేసేకి ఇబ్బంది లే, చేసేద్దామంటున్నా. మీరు స్థానిక తెలుగుదేశం నాయకుడిని కలియండి ఒకసారి అక్కడ. రైట్ రైట్. హలో, గుడ్ మార్నింగ్. హలో, చెప్పండి, వింటున్నా, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సామి నుంచి మాట్లాడుతాను సార్ నేను. చెప్పండి చెప్పండి. అయితే ఎస్టేట్ నుంచి లైట్లు లేవు సార్, స్ట్రీట్ లైట్స్ అంతా. ఎస్టేట్ నుండి ఎస్టేట్ నుంచి సాంబేకండి వరకు, సాంబేకండి దాకా. అవును సార్. లైట్లు లేదు, మొక్కుగా వచ్చేది భయంగా ఉంది సార్. పాములు ఉన్నాయి, భయంగా ఉంది సార్. లైట్లు బండిలో రావాలంటే అదొక లైట్ చేయించాను సార్. ఏం బండిలో వెళ్ళలేదు నువ్వు? ఏం బండి? టూ వీలర్ సార్. టూ వీలరే. టూ వీలర్లో వెళ్తా ఉంటే పాములు వస్తున్నాయా? అవును సార్. బైక్ లైట్ ఉందా? ఉంది సార్. ఏం వెహికల్ మీదే? స్కూటీ. స్కూటీ, అందువల్ల భయపడుతున్నావు? అవును సార్. ఓకే, నేను డెఫినెట్ గా మేము ఇల్లు కడతాం సార్. ఇల్లు కడతా ఉన్నావా? హలో, చెప్పు. అది లైన్ తగలుతా ఉంది దానికి, బిల్డింగ్ కి. ప్లాస్టింగ్ కొంచెం కష్టంగా ఉంది. లైన్ నాకు చెప్పినాము, వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూనే ఉండదు సార్ వాళ్ళు. పవర్ లైన్ మీ ఇంటికి అడ్డంగా ఉందా? అవును సార్. ఓకే, మార్పించారు సార్ అది కూడా. ఓకే ఓకే సార్. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్.
సాంబాయి కండి అంటే 5th వార్డా. పవర్ ప్రాబ్లమా లేదంటే ఇది లేదు? హలో హలో చెప్పండి. ఇక్కడ కట్టవచ్చింది కాల్ చేస్తున్నాము. కట్టమంచి అవును, హాస్పిటల్ దగ్గర నుంచి. యాక్చువల్ గా నేను ఒక 2-3 weeks గా ట్రై చేస్తున్నాను చూడడానికి. థ్యాంక్ యూ కొంచెం బలంగా చెప్పండి. అదే సార్, నేను కూడా కింగ్స్ స్కూల్ అని చదివింది. మీరు అలూమిని అని ప్రైస్ యాక్చువల్లీ నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను సోషల్ మీడియాలో. వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్. ఏం సమస్య ఇప్పుడు అక్కడ? సార్ ఇక్కడ మాకు డ్రైనేజ్ లేదు, రోడ్ లేదు సార్. ఎక్కడ ఉండేది? కట్టమంచిలో మీరు? అవును. ఇప్పుడు ఆ కార్పొరేటర్ రెడ్డి గారు అడగలేదా మీరు ఎప్పుడు డిమాండ్? రిక్వెస్ట్ ఆల్రెడీ ఉందని చెప్పారు. ఓకే, డెఫినెట్ గా కింగ్ స్కూల్లో చదివావు కాబట్టి, నేను కింగ్ స్కూలే కాబట్టి నీ సమస్యని బై దిస్ 2 weeks టైం చేసేద్దాం. ఓకే, డెఫినెట్ గా నేను ఆశా హాస్పిటల్ రైట్ నేను పంపించి వెరిఫై చేసి చేపిస్తాను. రైట్ హలో హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను ఇక్కడ మాధవరం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, కొంచెం బలంగా మాట్లాడి చెప్పండి. సార్, అంటే మా డాడీ లేదు సార్, చనిపోయారు. మమ్మీ మాత్రమే సార్ చిన్నప్పటి నుంచి చదివిస్తా ఉంది. ఎక్కడి నుండి అమ్మా? మాధవరం సార్, ఇరువారంలో. ఇరువారం మాధవరమా? సార్. ఓకే, ఏం కావాలి తల్లి? సార్, అంటే డాడీది హౌస్ ఉంది సార్, డాడీయే కట్టినారు. వాళ్ళు డాడీ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు వాళ్ళు మాకు ఇవ్వము అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. అంటే అక్కడికి వెళ్తే గానీ ఇక్కడికి రావద్దండి, వెళ్ళిపోండి. ఆ ఇల్లు మీ ఫాదర్ కట్టారా? అవును సార్. ఎవరి పేరు పైన ఉంది అది? డాడీ పేరు పైన ఉంది సార్. అంటే డాడీ చనిపోయినప్పుడు మేము చిన్న పిల్లలు సార్, తమ్ముడు చిన్న పిల్లోడు. ఇప్పుడు అది ఎన్నేళ్ళు అయిందమ్మా సమస్య? డాడీ చనిపోయారు సార్, 15 years అవుతుంది సార్. 15 ఏళ్ళు. ఓ పని చేయమ్మా, మీరు ఇప్పుడు ఎక్కడ ఉండేది? ఇక్కడ ఉన్నాం సార్, మాధవరంలో. అంటే ఇరువారంలో మీకు అశోక్ కార్పొరేటర్ తెలుసా? తెలుసు సార్. రేపు పోయి ఆయన కలియమ్మా, నేను పర్సనల్ గా ఆయనకి చెప్పుంటాను సార్. అంటే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ సార్, ఒక విధంగా మాట్లాడతారు. ఎవరు? కార్పొరేటర్ అశోక్ వైఎస్ఆర్ పార్టీనా? సార్, మా ఊర్లో ఎంపీ ఉన్నారు. తను చెప్పినట్లు మా పెద్ద నాన్న కొడుకు వాళ్ళు వింటారు సార్. ఓకేనమ్మా, నేను నీ సమస్య తీరుస్తా. ప్రాపర్టీ మీ నాన్న పైన ఉంటే పిల్లలుగా మీకే హక్కు వస్తుంది. పొజిషన్ రైట్స్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 18 సార్. ఓకే, నీకు ఇప్పుడు హక్కు కూడా ఉంటుంది. నేను ఇన్స్పెక్టర్ కిను మన అశోక్ అన్న కార్పొరేటర్ ఉన్నారు కదా, వాళ్ళపై పర్సనల్ గా కలిసి నేను చెప్పి చేపిస్తాను తల్లి. ఓకేనమ్మా. మున్సిపల్ శాఖ 21 గ్రీవెన్స్ వస్తే 14 కంప్లీటెడ్, 6 టెండరింగ్ అండ్ ప్రాసెస్ లో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక ఇష్యూ వచ్చింది, ఒక ఇష్యూ ఇంకా ప్రాసెస్ లో ఉంది. రెవెన్యూ 7 వస్తే 5 కంప్లీట్ అయింది, 2 పెండింగ్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ 3 గ్రీవెన్స్ వస్తే 2 కంప్లీటెడ్, 1 పెండింగ్ ఉంది. మిస్లేనియన్స్ 2 వచ్చింది, 2 పెండింగ్ ఉంది. సో మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ టెండరింగ్ ప్రాసెస్, ఎస్టిమేషన్స్ లో 6 వర్కులు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి ఏవైతే 34 కంప్లైంట్స్ వచ్చాయో 21 సాల్వ్ అయినాయి, 12 ప్రాసెస్ లో ఉన్నాయి టెండరింగ్ అండ్ అదర్ రెవెన్యూ ఇష్యూస్ లో.